విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం వేరు ఒత్తిళ్ళు బట్టి, లేకపోతే మనకున్నటువంటి వాక్యం సరిగ్గా చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం బట్టి కొన్ని సందర్భాల్లో పాపంలో పడిపోతాం విశ్వాసాలైన తర్వాత. అయితే ఆ టైంలో మనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ నా జీవితం మళ్ళీ మొదలు పెట్టాలా? మొత్తం అంతా కోల్పోయానా? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. అయితే దీనికి కొన్ని విపరీతమైనటువంటి జవాబులు ఉన్నాయి. అంటే అవి కరెక్ట్ కావు. మీరు అలా ఆలోచిస్తున్నారేమో అని అవేంటో మీకు చెప్తాను. మొదటిది కరెక్ట్ కాని జవాబు ఏంటంటే, చాలా ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో బోధించేది ఏంటంటే, ఏం పర్లేదు, జీవగ్రంథంలో మన పేరుంది, దేవుడు తుడిపాడు, ఏదో మనం మళ్ళీ వెళ్ళిపోతాం, పర్లేదు, దాని గురించి నువ్వు అంత టెన్షన్ పడదు. ఇది ఒక జవాబు. రెండోది విపరీతమైన జవాబు ఏంటంటే, నువ్వు పడిపోయావు, నీ జీవితం అయిపోయింది, ఇక నువ్వు మళ్ళీ బతకవు, మళ్ళీ వెనక్కి రాలేవు. ఇది రెండో విపరీతమైనటువంటి జవాబు. ఈ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో అసలు వాస్తవత ఏంటి? మనము ఒకవేళ కనుక పడిపోతే ఏంటి పరిస్థితి? దేవుడు ఏం చేస్తాడు? ఎలా ఉంటుంది? అయితే నేను ఒకవేళ మారు మనసు పొందిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, ఆత్మ కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీకు ఒక విషయం తెలుసు. మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి మనం ఒకవేళ తప్పు చేస్తే, పరిస్థితి వస్తే పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. ఆయన లోన్ నుంచి ఒత్తిడి కలిగిస్తాడు, వద్దు వద్దు అని. ఆయన్ని నోరిమీపిస్తేనే మనం పాపం చేయగలుగుతాం. అందుకనే పరిశుద్ధాత్మని ఆర్పొద్దు అని అంటారు. మనం పాపం చేసిన తర్వాత ఆయన లోన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. ఆయన ఉంటాడు లోన. పరిశుద్ధాత్ముడు లోన ఏడుస్తూ ఉన్నప్పుడు మనం బయట సంతోషంగా ఉండలేం. మనము నటించవచ్చు సంతోషంగా ఉన్నట్లు, మనం బాగానే ఉన్నట్లు మాట్లాడవచ్చు, కానీ లోన మాత్రం ఆ బాధ, అపరాధ భావం అది ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది మనకు వచ్చేటువంటి ఒక సమస్య. అయితే మారు మనసు పొందిన వాళ్ళు పాపం చేస్తే కనుక వాళ్ళకి అలాంటిదే ఉండదు. మారు మనసు పొందితే ఇది ఉంటుంది. రెండో సమస్య ఏంటంటే, యేసుప్రభు వారు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉంటాడు. ఆయన అరిచేతిలో మన పేరు చెప్పుకుంటాడు. మరి మన పేరు చూస్తాడు, కానీ మనం మాత్రం ఆయనకి దగ్గర లేము. అటేటో తలకాయ తిప్పుకొని ఉంటాం. కాబట్టి ఆయన కూడా మనల్ని తన వైపు తిప్పుకోవాలని తను తాపత్రయపడుతూ ఉంటాడు. తండ్రి కుడిపార్శ్వాన ఉన్నటువంటి యేసయ్య, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఇక ఒకే ఒక పనిలో ఉంటారు. ఏంటి ఆ పని అంటే, మనల్ని వెనక్కి తీసుకురావాలి. ఏమన్నా సరే మన వెనక్కి తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో ఎక్కడి దాకా వెళ్ళగలుగుతారు? ఏం జరుగుద్ది? ఇవి మనకున్నటువంటి ప్రశ్నలు. అయితే ఈరోజు బైబిల్లోంచి ఒక మహానుభావుడిని చూపిస్తాను. ఈ మహానుభావుడు 1-2 సార్లు జారిపోయాడు. అయినప్పటికీ యేసయ్య అతను వదిలిపెట్టలేదు. అతన్ని వెంటాడటం అనేది ఎలా జరిగింది, అతన్ని వెనక్కి తీసుకురావటం అనేది ఎలా జరిగింది, ఆ వెనక్కి తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఒక కథలాగా మీకు చెప్తాను. దీని నుంచి మీరు మీ జీవితాన్ని కూడా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఎవరి గురించి అంటే, పేతురు గురించి. పేతురు గురించి మనం బైబిల్లో చాలా వచనాలు చూస్తాం. చాలా 2 పత్రికలు ఆయన రాశాడు. అయితే పేతురు గారి జీవితాన్ని ఎలాగ మొదలుపెట్టాడు ప్రభువులో అన్న దాని కనుక మనం ఆలోచిస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త గురించి మీకు ఒక మాట చెప్పాలి. మార్కు సువార్త మార్కు గారు రాశారు, అందుకే మార్కు సువార్త అన్నారు. దాంట్లో ఎటువంటిది లేదు. కానీ మార్కు గారు యేసు ప్రభుతో ఉన్నవాడు కాదు. కానీ ఎలా రాయగలిగాడంటే, మార్కు గారికి ఇచ్చినటువంటి ఆ సమాచారం అంతా పేతురు గారు ఇచ్చారు. పేతురు గారు అంత చదువుకున్నవాడు కాదు. ఇదేమో రాయటానికి అంత ఆయనకి గ్రీకు భాష రాదు, ఇది గ్రీకులో రాశారు. అందుకని మార్కు గారికి చెప్తా ఉంటే ఆయన రాశాడు. ఇది రోమ్ పట్టణంలో ఉన్నప్పుడు జరిగింది. అందుకే మీరు గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే యేసు ప్రభువారు పేతురు గారిని పిలవటం అనేది చూస్తాం.
వాళ్ళ అత్తగారికి జబ్బు రావటం అనేది చూస్తాం, ఇంకెక్కడ కనబడదు. అక్కడి నుంచి మనకు కనబడుతుంది అనమాట. కాబట్టి మార్కు సువార్తలో దేవుడు అంటే యేసుప్రభు వారు పేతురు గారిని పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 16 వచనం, మొదటి అధ్యాయం 16 వచనం నేను చదువుతాను. అంటే వెనకోళ్ళ దాకా వినబడదాన్ని అందుకని. ఓకే. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచిరి. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత ప్రార్థనలో గడిపి శిష్యుల్ని ఆయన ఏర్పరచుకోవటం మొదలుపెట్టారు. ఆ ఏర్పరచుకోవటంలో మొట్టమొదటిగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు పేతురు, ఆంద్రేయ. సో యేసు ప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి ఆ శిష్యుల్లో మొదటి వాడు అని చెప్పవచ్చు పేతురు. ఆ పేతుర్ని ఎప్పుడు పిలిచాడంటే, మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే వల విసురుతున్నప్పుడు పిలిచాడు. మీకు బాగా అర్థమవుతుంది కదా. వల విసురుతున్నాడు అంటే ఏంటి? చేపలు పడుతున్నాడు. చేపలు పట్టడానికని వేటకి వెళ్ళి ఇసిరినప్పుడు ఆయన, అయ్యా మీరు రండి అని అంటే ఆ వల అక్కడ విడిచిపెట్టేసి వచ్చినట్లు మనం చూస్తున్నాం. సో అది విన్నప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది, పేతురు గారు అలా వచ్చేసారు అనేసి. బాగానే ఉంది, దాంతో మనకేం లేదు. పేతురు గారు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. అయితే బహుశా ఒక 6-7 నెలల తర్వాత, బహుశా 9 నెలల తర్వాత, సంవత్సరం లోపల 9 నెలల తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఏం జరిగిందో బైబిల్లో చెప్పలేదు. పేతురు గారు యేసు ప్రభువాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంతకాలం వెళ్ళిపోయాడు తెలీదు, ఎందుకు వెళ్ళిపోయాడు తెలీదు. కానీ ఏం జరిగిందనంటే, ఇప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయం రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు గలిలయ సముద్రం దగ్గర ఉన్నారు. ఆ గలిలయ సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి జనాలు చాలామంది వచ్చారు. ఆ సముద్ర తీరాన్న ఉన్నారు. ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు యేసు ప్రభువారు కొంచెం తెలివిగా వ్యవహరించేవారు. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరున్నారు ఇంతమంది, నాకు మైక్ ఇచ్చారు, ఇంత పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టారు, కాబట్టి నాకు పెద్ద బాధ ఏమీ లేదు. నన్ను ఒక స్టేజ్ మీద పెట్టారు, నాకు టేబుల్ ఇచ్చారు, కాబట్టి నాకు బాగానే ఉంటుంది, పెద్ద తలనొప్పి ఏం లేదు. కానీ యేసు ప్రభు వారికి ఇలా స్టేజ్ లేదు, తర్వాత ఇలాంటి మైకులు లేవు. యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు వినటానికి మీ అంతమంది కాదు, మీకు 10 వచ్చేవాళ్ళు. అంటే ఒక్కొక్క సందర్భంలో 15-20 వేల మంది వచ్చేవాళ్ళు. మైక్ లేకుండా 15-20 వేల మందికి చెప్పడం అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన కొంచెం తెలివిగా వ్యవహరించేవారు. అంటే కొంచెం తెలుసుకోండి ఎలాగ మాట్లాడేవారంటే, ఇక్కడ జరిగిన విషయం ఏంటి చెప్తున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను మొత్తం అంతా చదవట్లేదు, మనకు అంత టైం ఉండదు కాబట్టి. సరే, యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, ఆ సముద్ర తీరాన్ని ఉంటే అలా వెనక్కి తిరిగి చూశాడు. రెండు దోణులు కనపడ్డాయి, అంటే పడవలు కనపడ్డాయి. ఒక దోణ ఆయన పిలిచి ఆ దోణిలోకి ఎక్కి కొంచెం లోనకి తీసుకెళ్ళవా అని అన్నాడు. అంటే తీసుకెళ్ళాడు. అంటే అతను ఒక 10-15 అడుగులు తీసుకెళ్ళి ఉంటాడు లోనకి. ఆ 10-15 అడుగులు తీసుకెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే, ఆ దోణిలో కూర్చున్నారు. ఇప్పుడు మనుషులంతా కూడా 20 అడుగుల దూరంలో ఉన్నారు కాబట్టి అందరికి కనబడతాడు ఆయన. కూర్చున్నాడు ఆయన. కూర్చొని ఎలా మాట్లాడి ఉంటాడంటే, నాలాగా ఎలా మాట్లాడి ఉండడు ఆయన. ఆయన ఎలా మాట్లాడుంటే కూర్చొని ఇలాగ కిందకి మాట్లాడి ఉంటాడు, కిందకి. ఇప్పుడు ఆయన 15 అడుగులు సముద్రంలో ఉన్నాడు కదా, ఇలా కిందకి మాట్లాడితే శబ్దం దేనికి తగులుతుంది? నీళ్ళకి తగులుతుంది. ఓకే, శబ్దం వెళ్ళి నీళ్ళకి తగులుతుంది. నీళ్ళకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే, మనము అరిచిన శబ్దానికి నీళ్ళకి తగిలితే దానికి 2 శబ్దం పెరుగుద్ది. 2 శబ్దం పెరుగుద్ది. కాబట్టి మైకులో మాట్లాడినట్లు నీళ్ళల్లోకి మాట్లాడితే గట్టిగా శబ్దం పెరుగుద్ది. ఇప్పుడు నేను దీనిలో మాట్లాడితే నా స్వరం ఏ విధంగా ఎక్కువ వస్తుందో ఆ విధంగా నీళ్ళల్లోకి మాట్లాడితే ఎక్కువ అవుతుంది. రెండోది ఏంటంటే, వెనకాల కొండలు ఉన్నాయి. అక్కడ వెనకాల కొండలు ఉన్నాయి కాబట్టి ఈ శబ్దం కొండ గుద్దుకుంటే ఏమవుతుందంటే వెనకాల వాళ్ళకి గట్టిగా వినపడుతుంది. ఒక్కసారే 15-20 వేల మందికి ఆయన మాట్లాడితే వినబడింది. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న శబ్దాలు అప్పుడు ఉండేవి. ఇప్పుడు ఒక జనరేటర్ పెట్టారు, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి,
అప్పుడు అవి ఏమి ఉండేవి కావు, నిశ్శబ్దంగా ఉండేది. మూడోది ఏంటంటే మనుషులు చాలా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో కూర్చొని వినేవాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు 10-15 వేల మంది వినేవాళ్ళు. సరే, ఆ రోజు వినేశారు వాక్యం. ఇప్పుడు అది ముఖ్యం కాదు, ఊరినే చెప్పాను. వినేసిన తర్వాత ఈ పడవ మీద ఉన్న ఆయన్ని అన్నాడు, బాబు చేపలు ఏమైనా ఉన్నాయా అని అన్నాడు. అంటే లేవండి అన్నాడు. అని అంటే వల వెయ్యి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే ఆ చేపలు పట్టే ఆయన ఏమన్నాడంటే, ఏమండి రాత్రంతా వేసాం పడలేదండి అని ఆయన చెప్పిన మాట మీరు చూడండి. 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. సీమోను పేతురు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు. ఆయన ఏం చేయడానికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలియదు మనకి. బహుశా జారిపోయాడేమో, ఏ కారణం చేతనో దూరం అయిపోయాడేమో, వెళ్ళిపోయాడు. సేవకులు కూడా ఉన్నారు ఇక్కడ, మీరు కూడా వినండి. పేతురు అంత తోడు యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, కొంతకాలం ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. మనకు వివరాలు ఇవ్వలేదు. ఆయన ఏలినవాడా అని సంబోధిస్తున్నాడు, అంటే మర్యాద ఇస్తున్నాడు యేసు ప్రభుకి, ఇస్తున్నాడు. కానీ ఆయన మాత్రం దూరం వెళ్ళిపోయాడు. సరే, చేపలు పడటానికి వెళ్ళాడు, చేపలు పట్టాడు. చాలా చేపలు వచ్చినాయి. ఎంత చేపలు వచ్చినాయి అంటే వల లాగకపోతే పక్కన పిలిచాడు. పిలిస్తే వాళ్ళు వచ్చి వల లాగారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి, ఏది ఇంత విస్తారంగా చేపలు పట్టడం చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రవ్వా నన్ను విడిచిపోము, నేను ఎందుకన్నాడు మాట? ఎందుకని ఉండుంటాడంటే, ఇది నా ఊహ మాత్రమే. ఎందుకని ఉండుంటాడంటే, ఏదో కారణం చేత ఈయనతో తిరిగితే మనకి అన్ని బాగోయేమో, ఈయనతో తిరిగితే మా కుటుంబం ఏమవుద్దో, ఈయనతో ఉంటే కనుక నేను భవిష్యత్తు ఎలా ఉంటాను, నేను వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోతాను, చేపలు పట్టుకుంటాను, నాకు డబ్బులు వస్తాయి అనేసి యేసు ప్రభుని వదిలేసి చేపలు పడటానికి వెళ్ళి ఉంటాడు. కానీ చేపలు దొరకలేదు ఆ రోజు రాత్రి. ఆ రోజు రాత్రి దొరికినప్పుడు అదే రోజు యేసు ప్రభు అక్కడ రావటం, యేసు ప్రభు వారు ఒక్కసారి ఇటు వలయంగానే అన్ని చేపలు రావటం, ఇవన్నీ చూసినప్పుడు ఆయనకి చాలా సిగ్గేసిన ఉంటుంది. ఈ చేపల కోసం ఈయన వదిలేసి వచ్చాను నేను, ఈ వ్యాపారం కోసం ఈయన వదిలేసి వచ్చాను నేను, ఎంత దుర్మార్గుడిని, ఈయన నా పడవ మీదకి వచ్చి నాకు ఇవన్నీ చేశాడు, వద్దు ప్రభా, వద్దు, నన్ను వదిలేసే, నేను చాలా దుర్మార్గుడిని అని అంటే, యేసు ప్రభు వారు ఎంత కృపా కరుణ కలిగిన వాడంటే, పేతురు నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. మీకు అర్థం కాదు. ఒకసారి వలేస్తున్నప్పుడు పిలిచాడు, అది మనం చూసాం మార్కు సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు వలేస్తున్నప్పుడు కాదు, చేపలు పట్టడానికి రాత్రంతా వలేశాడు, దొరకలేదు, ఆయన వెళ్ళిపోయాడు, జరిగింది. మీకు తర్వాత తెలుసు. ఆ తర్వాత పేతుర్ని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, తనకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఆంతరంగిక శిష్యుడిగా చేసుకున్నాడు. అంటే ఆయన క్లోజ్, చాలా దగ్గర అనమాట. కొన్ని సందర్భాల్లో పేతురు, యోహాను, యాకోబును మాత్రమే వాడుకునేవాడు. ఉదాహరణకి రూపాంతరం చెందాడే అంటే యేసు ప్రభు వారు మహిమ శరీరంలోకి మారటం, పక్కన ఏలియా, మోషేలు రావటం జరిగిందే, అప్పుడు ముగ్గురే ఉన్నారు. తర్వాత చనిపోయిన ఒక అమ్మాయిని లేపడానికి వెళ్ళినప్పుడు కూడా ముగ్గురే ఉన్నారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు కూడా ముగ్గురే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పేతురు గారికి ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఇచ్చాడు దేవుడు, ప్రత్యేకమైన అనుభవాలు. సరే, ఇప్పుడు చివరికి వచ్చేద్దాం. ఏంటా చివరంటే, యేసు ప్రభు వారిని ఈరోజు సాయంత్రం పట్టుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతాల్లో శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, సాయంత్రం నన్ను పట్టుకుంటారు, నన్ను లాక్కెళ్తారు, కొడతారు, సిలువేస్తారు, చంపేస్తారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్తా ఉంటే పేతురు బాగా కోపం వచ్చింది. ప్రభా, ఇది జరగడానికి వీల్లేదు, ఏమన్నా సరే నేను జరగను అని అంటే, పేతురు ఒక మాట చెప్తానయ్యా, నువ్వు అంత గట్టిగా అరవద్దు, కానీ అసలు సాతానుడు నాతో ఏమైనా వాదించాడంటే ఆడిని వదిలేసే, ఆడంతు చూస్తానని అన్నాడు. కానీ నేను ప్రార్థన చేశానయ్యా నీ గురించి, లేకపోతే వాడు జల్లిచ్చేస్తా అన్నాడు, అంటే నిన్ను వేసేస్తానన్నాడు అని పేతురికి ఒక విధంగా చెప్పి, నువ్వు అంత గట్టిగా మాట్లాడద్దు, ఆగు,
అని చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన ఒక మాట చెప్తున్నాను, ఈ రాత్రి కోడికి వస్తుంది కదా, ఆ కోడి కూయటానికి ముందు 3 సార్లు నువ్వు నన్ను ఎరగము, ఆయన ఎవడో నాకు తెలియదని బొంకుతా ఉంటే జరగదు ప్రభా అని అన్నాడు. ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత యేసుప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకున్నారు. పేతురు ఉద్రేకంగా ఆయన ఎవడదో కత్తి తీసుకొని నరికేశాడు. తర్వాత యేసుప్రభు వారి చెవు అతికిచ్చేశాడు. ఆ తర్వాత వీళ్ళు పట్టుకున్నారు యేసుప్రభుని, నెమ్మదికి జారుకుని పోయాడు. ఎవరు? పేతురు. అది చలికాలం, అక్కడ ఎవరో చలిమంట వేసుకున్నారు, కూర్చొని ఉన్నాడు. ఓ చిన్న పాప ఆ చలిమంట వెలుగులో చూసి, బాబు నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే లేదు అని అన్నాడు. తర్వాత మళ్ళీ అడిగారు, లేదు అని అన్నాడు. ఇక పెద్దలు కూడా అడిగారు, అప్పుడు కూడా నాకు లేదు అని ఒట్టు కూడా వేసాడు. ఈలోగా యేసుప్రభువాన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే మంట అనుకుందాం, ఇక్కడ పేతురు కూర్చొని ఉన్నాడు, ఎదురు నుంచి అలాగ రోడ్డు మీద నుంచి తీసుకెళ్తా ఉన్నారు. అంత చీకటిగా ఉంటుంది, ఎవరు కనబడరు. కానీ ఈ వెలుగు ఉంది కదా, ఈ వెలుగు పేతురు మొహం మీద పడతా ఉంది. పేతురు మొహం కనబడుతుంది. ఇలా చూశాడు. చూస్తే యేసుప్రభు వారు పేతురంగా చూస్తూ ఉన్నారు. ఆ చూపు ఎంత బాధ కలిగిస్తుందో చూడండి. ఆ చూపులో ఎన్ని గుర్తు వస్తాయి తెలుసా? ఇందాక కదా చెప్పాను నేను, 3 సార్లు బొంకుతావని. చూసావు, బొంకేసావు, మళ్ళీ వెళ్ళిపోయావు అని అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారిని సిలువేశారు, సమాధి చేశారు. 3వ దినాన్న తిరిగి లేచాడు. మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచాడు అని చూసింది ఎవరంటే కొంతమంది ఆడవాళ్ళు. ఆ ఆడవాళ్ళు ఒక ఆమె పరిగెత్తుకుంటా పేతురు యోహాన్ దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరి దగ్గరికే, మీకు మొత్తం స్టోరీలా చెప్తున్నా. వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది పరిగెట్టుకుంటా. అరే జాను, ఏసై తిరిగి లేచాడరా అంటే, ఊరుగా అంటే అని అంటే, లేదురా ఏసై లేచాడు. నీకు ఎలా తెలుసు? నాకు కనబడ్డాడంటే నీకు మతిపోయిందేమో అని తిట్టారు. తిట్టిన తర్వాత లేదురా వెళ్ళి చూడండి అంటే వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరు? పేతురు యోహాన్ ఏమో బయట నుంచి చూసి సమాధి మీద రాయి లేదని చెప్పి ఆయన అక్కడ ఆగిపోయి అలాగ చూస్తూ ఉన్నాడు. పేతురు మాత్రం నేను వెళ్ళి లోనికి వెళ్ళి చూస్తానని చూశాడు. చూస్తే యేసు ప్రభుకి చుట్టిన బట్ట ఉంటుంది కదా, ఆ బట్ట అలాగే ఉంది, కానీ లోన మాత్రం బాడీ లేదు. అప్పుడు ఆయన చూసి ఎందుకు ఇలా ఉంది అని అనుకున్నాడు. బయటకు వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నానికల్లా ఎంఐ మార్గంలో వెళ్ళేవాడు ఉంటారు కదా భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పాడు. ఆ సాయంత్రం 10 మంది గదిలో కూర్చొని ఉంటే యేసు ప్రభు వచ్చి కనబడ్డాడు. 10 మంది అంటే ఎవరెవరు లేరంటే ఇస్కరియోతు యోధ చచ్చిపోయాడు, తోమా గారు ఎక్కడికో వెళ్ళారు. ఇక ఈ 10 మంది ఉంటే యేసు ప్రభు వచ్చి చూడండి నా గాయాలు చూడండి, తినడానికి ఏమైనా ఉందా అవన్నీ చెప్పేశాడు. ఇది ఖచ్చితంగా పేతురు గారికి యేసు ప్రభు తిరిగి లేచాడని తెలుసు. ఇది ఈ ఆదివారం జరిగింది. అయితే వచ్చే ఆదివారం, ఆ తర్వాత ఆదివారం తోమా కోసం యేసే మళ్ళీ కనబడ్డాడు. ఇప్పుడు చూడండి, పేతురు గారు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో బాడీ లేదని చూశాడు. చాలామంది యేసుప్రభు తిరిగి లేచాడని చెప్పారు. ఒకసారి 10 మందికి కనబడ్డాడు, ఇంకోసారి 11 మందికి కనబడ్డారు. ఇన్ని జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు రండి మనం చూసే భాగం ఇది, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇదంతా నేను వెనకేం జరిగిందో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం చూసేది 21వ అధ్యాయంలో ఉన్న విషయం. ఓకే, 21వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరిచిన విధం ఏమనగా, ఇది హెడ్డింగ్ వదిలేండి, స్టోరీ చూద్దాం. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరు వాడగు నతనీయేలు, జబదేయ కుమారులు అయిన శిష్యులు మరి 2 కూడా ఉండేరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మీకు అర్థమవుతుందండి, స్త్రీలు వచ్చి యోహాను మరియ పేతురుతో యేసుప్రభు తిరిగి లేచాడంటే వెళ్ళి సమాధి చూసి సీల్ వేయబడినటువంటి రాయి డొర్లిపోవటం, లోనకెళ్ళి చూసి బట్టలు అలాగే ఉండటం, ఇది మొదటి రుజువు. ఆ రోజు సాయంత్రం యేసుప్రభు వారు 10 మంది శిష్యులు కనబడ్డాడు, రెండో రుజువు. వారం రోజుల తర్వాత తోమా కోసం యేసయ్య మళ్ళీ కనబడ్డాడు, అది 3వ రుజువు. ఇది జరిగిన ఇన్ని 3 రుజువులు జరిగిన మహా అయితే 4-5 రోజులకి పేతురు ఏమంటాడంటే, బాబు నేను చేపలు పడటానికి వెళ్తున్నాను, అయ్యా నేను చేపలు పడటానికి వెళ్తున్నాను, మీరు రండి అని అనలా. ఎందుకు అనలేదు రండి అని అంటే, రేపు పొద్దున ఏమన్నా అయితే కనుక ఈయన తిడతారేమో అని, నేనైతే వెళ్తాను బాబు అని అన్నాడు. అని అంటే ఏం జరిగిందో చూడండి. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిది.
ఇప్పుడు పేతురు నేను యేసయ్యని వదిలేసి వెళ్ళిపోతాను అని బయటికి చెప్తే వీళ్ళు అవకాశం కోసం ఎదురు చూశారు అంతే. ఇక్కడ ఉన్నటువంటి మనం రెండు రకాలు ఉంటారు. కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తూ మౌనంగా ఉండిపోయేవాళ్ళు, కొంతమంది అవకాశాలని వాళ్ళు కల్పించుకొని పాపం చేసేవాళ్ళు. అయితే మనం ఏమనుకుంటాం అంటే కల్పించుకొని పాపం చేసే వాళ్ళని దుర్మార్గులు అనుకుంటాం, మౌనంగా ఉన్న వాళ్ళని మంచోళ్ళు అనుకుంటాం. మీలో బహుశా ఎక్కువ శాతం రెండో కేటగిరీ అనుకుంటాం. అవకాశం దొరకలేదు కాబట్టి పాపం చేయలేదు, దొరికితే మీరు చేసిన వాడు. మనలో చాలామంది ఆ జాతి వాళ్ళు ఉంటారు. ఏంటంటే అవకాశం దొరకలేదు కాబట్టి బాగుండిపోయాం, అవకాశం దొరికితే మనం విశ్వరూపాన్ని చూపించేవాళ్ళు, మన జీవితాన్ని చూపించేవాళ్ళు. సరే, వీళ్ళు ఎప్పుడైతే పేతురు వెళ్తాను అని అన్నాడో మేము కూడా వస్తాం అనేసి వాళ్ళు చేపలు పడటానికి వెళ్ళిపోయారు. చేపలు పడటానికి వెళ్తే ఏమైనా చూడండి, వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని ఇక్కడ నుంచి నేను అందరికీ అప్లై చేస్తాను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవునితో నడవాలి అని నిర్ణయం తీసుకొని బహుశా బాప్తిసం కూడా అయిపోయిన తర్వాత దేవునితో నడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రక్రియలో లేకపోతే ఆ ప్రయత్నంలో ఒకవేళ కనుక జారిపోతే, ఒకవేళ కనుక పక్కకు వస్తే వాళ్ళ జీవితాల్లో ఏమేమి జరుగుతాయో మీకు చెప్తున్నాను. వాళ్ళ జీవితాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఒకవేళ అలాంటి సూచనలు కనబడతా ఉంటే, అవునండి ఇలాంటి సూచనలే నాకు కూడా ఉన్నాయి, బహుశా నేను కూడా జారిపోయానేమో అని మీరు గుర్తించి ఈ రాత్రి తిరిగి రాగలిగితే మంచిదే. అలాంటి వాళ్ళకి జరిగేది ఏంటంటే వాళ్ళ జీవితంలో గెలుపు ఉండదు, వాళ్ళ జీవితంలో గెలుపు ఉండదు, వాళ్ళ జీవితాల్లో ప్రయత్నాలు ఉంటే విఫలమవుతూ ఉంటాయి. పైగా ఎలా ఉంటుందనంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకంటే తక్కువ వాళ్ళు, వాళ్ళకంటే అవకాశం తక్కువ ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు, బాగుపడుతూ ఉంటారు. బడిలో చదువుకునేటప్పుడు ఇతరులు మంచి మార్కులతో పాస్ అయిపోతారు, నీకు రాదు. మీ వ్యాపారం పాడైపోతూ ఉంటుంది, వేరే వాళ్ళ వ్యాపారం బాగుంటుంది. మీ కుటుంబం సరిగ్గా ఉండదు, పక్కింటి వాళ్ళ కుటుంబం బాగుంటుంది. నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని, నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని, నేను కానుకలు వేస్తాను, అయితే ఎందుకు నాకు ఇలాగవుతుంది, ఎందుకు నా జీవితంలో ఫలము లేదు, ఎందుకని నా జీవితంలో నేను అనుకున్నది జరగదు. మీలో కొంతమంది పరిచర్య కూడా చేస్తూ ఉంటుంటారు. మీకు అర్థం కానిది ఏంటంటే నా పరిచర్యలో నాకు తృప్తి ఎందుకు లేదు, నా పరిచర్యలో నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయి. ఆటంకాలు ఉన్నప్పుడు అది పాపం అని నేను అంటలా. అన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటం పాపం అని అంటలేదు. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, సేవకుడు దేవునితో చక్కగా ఉన్నప్పుడు ఫలంతో నిమిత్తం లేదు, రిజల్ట్తో నిమిత్తం లేదు, రిలేషన్తో నిమిత్తం దేవునిలో తృప్తి పొందుతూ ఉంటాడు. ఏమాత్రం కూడా బయట సక్సెస్, బయట విజయం గురించి ఆలోచించడు. అలాగా ఆలోచించేవాడైతే ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేసి ఉండేవాడు కాదు. ఇర్మియా, నేను విలియం కేరీ గారి గురించి మొన్న ఒక చిన్న సందర్భంలో ఒక స్టోరీ చదువుతూ ఉంటే ఆయన యొక్క జీవితం గురించి నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే 1792లో భారతదేశానికి వచ్చాడు. 1792లో అయితే మొట్టమొదట తాను ఒక వ్యక్తికి భారతదేశంలో బాప్తిసం ఇచ్చింది 1801లో. అంటే 19 సంవత్సరాల తర్వాత మొదటి బాప్తిసం ఇచ్చాడు. 19 సంవత్సరాలు. మరి ఈ 19 సంవత్సరాలు తాను నిరుత్సాహంగా ఉన్నట్లు ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే కనుక భారతదేశంలో ఉండేవాడు కాదు. అయితే ఆయన దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని చక్కగా ఆనందిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా చేయగలిగాడు. చాలామంది మిషనరీల జీవితాలను చూసినప్పుడు వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళు భాష నేర్చుకోవడానికే చాలా సంవత్సరాలు పట్టుద్ది, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టుద్ది. ఆ తర్వాత సువార్త బోధించి చాలా ప్రయత్నాలు చేస్తే కానీ ఎప్పుడో ఎవరో ఒకడు మారుమనసు పొందుతూ ఉంటారు. అయినా వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడరు. ఎందుకు అని అంటే మేము దేవునిలో ఉన్నాం, ఈ యొక్క కార్యం దేవుడు మాతో గడుపుతున్నాడని. కానీ కొంతమంది ఉంటారు, ఆరాధనలు చేస్తారు, గంభీరమైనటువంటి వాక్యాలు బోధిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పరిచర్యలు చేస్తూ ఉంటారు, కానీ లోన మాత్రం ఒక వెలితి,
లోన మాత్రం ఒక ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ జరిగింది. అదే వాళ్ళు బాగా పేరు కలిగినటువంటి జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు. రాత్రంతా చేపలు పట్టారు, కానీ చేప దొరకలేదు. రాత్రంతా చేపలు పట్టారు, వాళ్ళు చేపలు దొరకలేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది, బయట మీ జీవితంలో విజయం ఉన్నదా లేదా అని నేను అడగట్లా, కానీ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు మీ విశ్వాస ప్రయాణంలో, మీరు మీ విశ్వాస జీవితంలో దేవుని బిడ్డను అని చెప్పుకునేటువంటి నీకు లోన సంతృప్తి ఉన్నదా? లోన సంతోషం ఉన్నదా? దేవునితో నేను బాగా గడుపుతున్నాను, నా జీవితం బాగుంది, బయట నేను అనుకున్నటువంటి జయం నాకు దొరకలేదు, పర్లేదు, కానీ లోన తృప్తి ఉన్నది. ఆ మాట మీరు చెప్పగలుగుతున్నారా? ఆ మాట చెప్పగలరు. ఇంకో కొంతమందికి అయితే లోన సంగతి వదిలేయండి, విఫలం కనబడుతుంది, అపజయం కనబడుతుంది, అనుకున్నది జరగదు, నిరాశ ఉంటుంది, చచ్చిపోవాలి అనిపిస్తుంది, సిగ్గు ఉంటుంది. కానీ వీటన్నిటిని లోన దాచుకొని ఒక నవ్వుతున్నటువంటి ముఖాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది జరుగుతుందా? వీళ్ళకి రాత్రంతా చేపలు దొరకలేదంట. ఆ తర్వాత ఏమైంది? సూర్యోదయం అయిచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇది చూడండి జాగ్రత్తగా. 3.5 సంవత్సరాలు పేతురు యేసుతో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు. 4 రోజుల క్రితం యేసు ప్రభువు వారు దర్శనమిచ్చాడు. 4 రోజుల క్రితం. 11 రోజుల క్రితం ఒకసారి దర్శనమిచ్చాడు ఆయన. 11 రోజుల క్రితం. 3.5 సంవత్సరాలు ఉన్నాడు పేతురు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అతి దగ్గర సమీప శిష్యులు 3లో పేతురు ఒకడు. అయితే ఇప్పుడు దేవుడికి దూరమైనప్పుడు, సహవాసాన్ని వదులనుకున్నప్పుడు, నేను చేపలు పడటానికి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు, జారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఒడ్డున నిలబడితే గుర్తుపట్టలేదు ఆయన. మన జీవితంలో చాలా సందర్భాల్లో అదే జరుగుతూ ఉంటుంది. గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. వాక్యం వినబడతా ఉంటుంది, కానీ అది మనకెక్కడా కూడా తగలదో. చాలా స్పష్టంగా మన జీవితం గురించే మాట్లాడుతున్నట్లు ఉంటుంది, కానీ మన హృదయానికి తాకదో. ఒక బీడులాగా అనిపిస్తుంది, వినబుద్ధి కాదు. ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసిన వ్యక్తులు కొంతమంది మీలో ఇప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే తలనొప్పి వస్తుంది. ఒకప్పుడు ఎంతో ఆశతో వాక్యం విన్నవాళ్ళు ఇప్పుడు వాక్యం వింటూ మానేసి బైబిల్లో మొబైల్ పెట్టుకొని ఏమన్నా చూసేవాళ్ళు ఉండుంటారు. ఇప్పుడు ఎందుకు అలా అవుతుంది? పేతురు గుర్తుపట్టలేకపోయాడు. ఆయన ఏదో 2-3 సార్లు యేసు ప్రభువుని చూసిన వ్యక్తి 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు 1500 రోజులు ఆయనతో ఉన్నాడు. 4 రోజుల క్రితం ఆయన దర్శనమిచ్చాడు. అయితే యేసు ప్రభు వస్తే గుర్తుపట్టలేదు. ఈరోజు నీ పరిస్థితి అదేనా? వాక్యము ఇలాగా వినబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ గుండెకు తాకుతున్నా అది నీలో ఏం స్పందన కలిగించట్లేదా? డ్రైగా అనిపిస్తుందా? బీడులాగా అనిపిస్తుందా? తర్వాత ఏమైందో చూద్దాం. గుర్తుపట్టలేదు. 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, యేసు ప్రభు వారు నిలబడ్డారు ఒడ్డున. గుర్తుపట్ల యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. మాట్లాడే తీరు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నది, అంటే వేరుగా ఉన్నది. ఎలా అంటే, ఇప్పుడు పరాయి వాళ్ళు అనుకోండి, ఎవరైనా యావండి అని మాట్లాడతారు, యావండి అని మాట్లాడతారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? ఆయన పిల్లలారా అని మాట్లాడుతున్నాడు. మీకు విషయం గుర్తుండాలి, యేసు ప్రభు వారు శిష్యులు రమారమి ఒకే వయసు. బహుశా పేతురు యేసు ప్రభు కంటే కొంచెం పెద్దోడై ఉంటాడు. బహుశా పేతురు కొంచెం పెద్దోడై ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలారా అని ఆయన మాట్లాడుతున్నప్పుడు యువతల వాళ్ళు ఆ స్వరాన్ని గుర్తుపట్ల. అలాంటి స్థితుల్లో మనం కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటి అని అంటే, మనకి ప్రార్థన చేస్తూ ఉంటే నడిపింపు అనిపించదు, వాక్యం వింటూ ఉంటే అది నా కోసం అని అనిపించదు. మీకు అంటే చాలా చిన్న విషయాలు చెప్తాను. దేవునితో బాగున్నప్పుడు ఇలా పేజీ తీయంగానే చాలా సందర్భాల్లో రిఫరెన్స్ దగ్గరికి లాగిపోద్ది. కానీ కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు తిప్పినా అనుకున్న పేజీ రాదు.
ఎందుకని 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 ఆ విధమైనటువంటి పరిస్థితి? గుర్తుపట్టలేకపోయారు, స్వరాన్ని కూడా గుర్తుపట్టలేకపోయారు. అంటే రూపాన్ని మర్చిపోయారు, స్వరాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత ఏమని అంటున్నారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. నాకు చాలా విచిత్రం అనిపించేది ఏంటనంటే, దోణె కుడి పక్కన వేయండి అని అంటే, ఇలాంటి పనే మీరు లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూశారు కదా. అప్పుడు కూడా చేపలు పట్టకపోతే అవతలై అని అన్నాడు కదా. ఇప్పుడు కూడా అది జరిగింది కదా. అప్పుడు ఏమన్నాడంటే, ఏలినవాడా, రాత్రంతా ప్రయత్నం చేశాం, రాలేదు, అయినా నువ్వు చెప్తున్నావు ఒకటి వేస్తున్నావు అని అన్నాడు అప్పుడు. కానీ ఇప్పుడు దానికి ఎదురు చెప్పినట్లు ఏమీ లేదు. ఎందుకో ఆదమర్చాడో, లేకపోతే చిరాకు ఎక్కువైందో, లేకపోతే నిరాశలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా చేసేస్తాం. మనం నిరాశలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా చేసేస్తాం. బహుశా నిరాశలో ఉన్నాడేమో. గుర్తుపెట్టుకోండి ఏంటనంటే, యేసు ప్రభువుని కాదని చేపలు పడటానికి వచ్చి చేపలు దొరకకపోతే వెనక్కి వెళ్ళటానికి సిగ్గు, ఉండటానికి దమ్ము లేదు. ఆ కారణం చేత ఎవడు ఏం చెప్పినా చేసేద్దాం అనుకున్నాడేమో. వలేసాడు. వలేస్తే బోల్డ్ చేపలు దొరికాయి. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆ తర్వాత ఏమైంది? కాబట్టి 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. 3 విషయాలు చెప్తాను. చూస్తే గుర్తుపట్ల పేతురు, నెంబర్ 1. మాట అంటే స్వరాన్ని బట్టి గుర్తుపట్టలేదు, నెంబర్ 2. 3, విస్తారమైన చేపలు పడితే కూడా గుర్తుపట్టలేదు. కొన్ని సందర్భాల్లో అద్భుతం జరుగుద్ది, అద్భుతాన్ని చూసి కూడా కొంతమంది నమ్మరు. అద్భుతాన్ని చూసి కూడా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. పరిసయ్యులు ఆ జాతి, సద్దూకాయలు ఆ జాతి. యేసు ప్రభు వారికి చిరాకెత్తి ఒక సందర్భంలో ఏమంటాడంటే, మీకు ఏ సూచన ఇస్తే సరిపోద్రా, ఏ సూచన ఇస్తే అవుద్ది, చచ్చినోడు తిరిగి వస్తున్నా కూడా మీరు ప్రశ్నిస్తున్నారే, ఇంకేం కావాలి, ఇంకేమంటావు? మనం జీవించేటువంటి ప్రపంచం అలాంటిది అయిపోయింది. చచ్చినోడు లేచి నిలబడి మాట్లాడితే కూడా ఇది మాయ అంటారేమో, నమ్మరేమో. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళకి జవాబు తెలివి కాదు ఇచ్చేది, వాక్యం కాదు ఇచ్చేది, ప్రార్థన. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినప్పుడు, ఘనకార్యాలు చేసినప్పుడు కూడా ఎలాంటి స్పందన రావట్లేదు, ఎండిపోయినట్లుంది, ఏది కూడా అంగీకరించబుద్ధి అవ్వట్లేదు, ఏది కూడా నాకు సంతోషాన్ని కలిగించట్లేదు, కూర్చోబుద్ధి అవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎంత ఘోరం ఉంటుందనంటే, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయావు, టీవీ ముందు కూర్చున్నావు, ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడిగా ఉన్నావు, నువ్వు ఒక్కదానే ఉన్నావు, నీ ఇష్టం ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ చూడొచ్చు. ఆ సందర్భాల్లో మీరు చేసే పని ఏంటి తెలుసా? మీ వెనకాల నేను కనుక కూర్చుంటే ఒక అరగంట సేపు నాకు చిరాకు ఎత్తుద్ది. ఎందుకో తెలుసా? అరగంటలో 40 ఛానల్స్ తిప్పుతావు నువ్వు. ఎందుకంటే ఏది కూడా చూడబుద్ధి అవుతుంది నీకు, ఏది కూడా వినబుద్ధి అవదు, ఏది కూడా తృప్తినివ్వదు, ఏది కూడా సంతోషాన్ని ఇవ్వదు. పేతురు అలాంటి నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. పేతురు అలాంటి చేతకాంతనంలోకి వెళ్ళిపోయాడు. తన కళ్ళు పని చేయట్లేదు, తన చెవులు పని చేయట్లేదు, తన బుర్ర పని చేయట్లేదు. కళ్ళు పని చేయట్లేదు కాబట్టి గుర్తుపట్ల, చెవులు పని చేయట్లేదు కాబట్టి అర్థం చేసుకోవాలా, ఆయన బుర్ర పని చేయట్లేదు కాబట్టి అద్భుతం జరిగిన ఇది దేవుడు అని గుర్తించలా. ఇదే పేతురు లూకాసు వార్త 5వ అధ్యాయంలో అన్ని చేపలు దొరికితే మోకాళ్ళ మీద పడి నన్ను వదిలేసి వెళ్ళిపోయి నేను పాపిని అన్నాడు. కానీ ఇప్పుడు గుర్తుపట్ల. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా మాట్లాడటం మొదలు పెడితే గతం గురించి మాట్లాడతారు. నేను ఒకప్పుడు ఇంత చేశాను, ఒకప్పుడు అంత చేశాను, ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఒకప్పుడు అలా ఉన్నాను. కరెక్టే, ఒకప్పుడు అలా ఉన్నావు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు దేవునితో ఎలా ఉన్నావు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్న ఇది. ఈరోజు దేవునితో నీ కనెక్షన్ ఉందా? ఈరోజు దేవునితో నీకు ఉండాల్సినటువంటి సహవాసం ఉన్నదా? ఒకవేళ లేదు అంటే కనుక ఈ వాక్యం నీకు ఎందుకు వినబడుతుంది?
దేవుడు ఎందుకని ఈ వాక్యాన్ని ఎంచుకొని నీకు వినిపిస్తున్నాడు? నేను చెప్పేటువంటి ఉదాహరణలు నీకు తగులుతున్నాయా? నేను చెప్పేటువంటి ఉదాహరణలు ఇది నా పరిస్థితి అని నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎంచుకొని నీతో మాట్లాడటానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే యోహాను అది ప్రభు సుమి అని అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు? వారు తర్వాత ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగెను. చిన్న దోణిలో లాగుచు ఆ దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు వారు అసలు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఎవరి కోసం వచ్చాడు? ఆయన పేతురు కోసం వచ్చాడు. ఎందుకని పేతురు కోసం వచ్చాడు? పేతురు ఆయన బిడ్డ. ఆయన పేరు యేసు ప్రభువు వారు చేతిలో చెక్కున్నాడు. వెళ్ళిపోతే ఊరుకోలేడు ఆయన, వెంట వస్తాడు. తప్పిపోయిన గొర్రె వెనక్కి వస్తాడు ఆయన వెంట పడి వచ్చి ఆ పేతుర్ని లాక్కొని వెళ్ళాలి, ఆ పేతుర్ని తీసుకొని వెళ్ళాలి. అది ఆయన యొక్క ప్రయత్నం. రాకపోతే కొడతాడేమో, తిడతాడేమో, ఏమైనా చేస్తాడేమో, నిన్ను వదులుకోలేడు ఆయన. అయితే నేనేమంటాను తెలుసా? వదులుకోలేడు కదా సార్, నేను ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నాకేమాత్రం భయం లేదు, నాకేమాత్రం సిగ్గు లేదు, నాకేమాత్రం గిలి లేదు అని అంటే నువ్వు అసలు రక్షింపడలేదేమో, చస్తే నరకానికి వెళ్తావు. భయం ఉంటుంది. పేతురు అందుకనే గుర్తు పట్టంగానే ఇంతమంది చెప్పేటప్పటికి అర్థమయ్యి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సముద్రంలో ఈత కొట్టుకుంటూ 300 అడుగులు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అంత దూరం ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మనకు చెప్పలేదు. నేను అనుకుంటాను అక్కడ ఆడికి వెళ్ళి అలాగా చేతులు కట్టుకొని ఉండిపోయాడేమో, మోకరించి ఉన్నాడేమో, నాకు తెలీదు. నాకు అనిపిస్తుంది ఇది నా ఊహ. చేతులు కట్టుకొని ఉండిపోయాడేమో, మోకరించి ఉండిపోయాడేమో, యేసుని అలాగా చూస్తూ ఉన్నాడేమో. ఆ సన్నివేశం తనకి వేరు జ్ఞాపకాలు తీసుకొచ్చిందేమో. ఏంటి ఆ జ్ఞాపకాలు తీసుకొచ్చింది అంటారేమో. సుమారు 15 రోజుల క్రితం జరిగిన సన్నివేశం. యేసు ప్రభుని శుక్రవారం గురువారం రాత్రి పట్టుకున్నప్పుడు, ఆయన్ని గెత్సెమనే తోటలో తీసుకెళ్ళిపోతున్నప్పుడు చలి పంట పక్కన కూర్చొని ముఖాన్ని ఇలా అడ్డు పెట్టుకొని ఉంటే యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. మంట వెనకాల కూర్చున్నటువంటి పేతురు ఇప్పుడు కరెక్ట్గా రివర్స్లో అదే మంట వెనకాల యేసు ప్రభుని చూస్తున్నాడు ఆయన. అదే రివర్స్ సీన్. ఆ రోజు ఆయన కూర్చున్నాడు, ఇప్పుడు యేసే కూర్చొని ఉన్నాడు. యేసయ్యను చూస్తూ ఉన్నాడు. ఏమి గుర్తొచ్చినా నాకు తెలీదు, ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళాడు తెలియదు, అలాగా ఉండిపోయాడు. అయితే యేసు ప్రభు వారు చేపలు అడిగాడు కదా, ఏమన్నా ఉన్నాయా తింటాను, కానీ ఆయన దగ్గర తిండి లేక కాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి ఏముంది? అక్కడ రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి యేసయ్య దగ్గర. వీళ్ళు పట్నీ కావయ్యి. ఎందుకు అడుగుండి ఉంటాడు? బైబిల్లో చాలా సందర్భాల్లో యేసయ్య ప్రశ్న అడిగింది తెలుసుకోవడానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య మనల్ని ప్రశ్న అడిగేది ఆయన తెలుసుకోవడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. దేవుడు గెత్సెమనే ఏదైనా తోటలో వచ్చినప్పుడు ఆదాము ఎక్కడున్నావు అని అడిగింది. దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదు, ఆదాముకి తెలియడానికి తాను ఎక్కడున్నాడో. ఆదాము చెప్తున్నాడు, నేను చెట్టు వెనకాల ఉన్నాను. ఎందుకున్నావు? సిగ్గుతో ఉన్నాను. ఎందుకున్నావు? భయంతో ఉన్నాను. సిగ్గు భయం ఎందుకు వచ్చింది నీకు? నన్ను కాదని వెళ్ళావు కాబట్టి. కయ్యని దగ్గరకు వచ్చి అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఏడని. దేవుడికి తమ్ముడు ఎక్కడున్నాడు తెలీదా? తెలుసు, కానీ ఎందుకు అడిగాడు? వీడికి తెలియాలి. ఏలియాను అడుగుతున్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బద్రీ వృక్షం కింద కూర్చొని ఉండే ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడికి తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ. ఏలియాకు తెలియడానికి అడుగుతున్నాడు. ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న దేవుడి సమాచారం తెలుసుకోవడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి. నువ్వెక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఈరోజు నీ సహవాసం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయత ఎలాంటి స్థితిలో ఉన్నది? ఆ ప్రశ్న అడిగింది సమాచారం తెలుసుకోవడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి. యేసే పక్కన పేతురు నుంచొని ఉంటే వీళ్ళందరూ వస్తే బహుశా యేసుప్రభు వారు పేతురు యొక్క ఆ ముఖాన్ని చూసి టెన్షన్తో ఉన్నాడు, చాలా
బిత్తరపోతున్నాడు, భయపడుతున్నాడు అన్నట్లు ఏమి అడిగాడంటే 10వ వచనం, యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, మీరు ఇప్పుడు చేపలు పట్టారు కదా అంటే పేతురు ఇలా ఉండిపోయి ఉంటాడు, మాట్లాడటానికి సిగ్గేసి ఉంటుంది, నోరు తెరవడానికి భయం వేసి ఉంటుంది. 2 సార్లు కనబడ్డాను, 4 రోజుల క్రితం కనబడ్డాను, అయినా వదిలేసి చేపలు పడటానికి వచ్చావు. ఒకసారి చేపలు పడటానికి వస్తే నేను అదే పడవ మీద ఎక్కి నేను వెనక్కి తీసుకొచ్చాను, నువ్వు బొంకుతావని చెప్పావు, అయినప్పటికీ నేను వెంట తీసుకొని వచ్చాను, ఇంత చేసిన తర్వాత కూడా వెళ్ళిపోయావా అని ప్రశ్నలన్నీ ముఖంలోకి వచ్చి ఉంటాయి. అందుకే నోరు తెరవలేదు. అలాంటప్పుడు యేసయ్య చొరవ తీసుకొని కృపతో మాట కలుపుతున్నాడు, అయ్యా చేపలు పట్టారు కదా 4 తీసురండి. తనలో కాస్త నెమ్మది కలిగించడానికి. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు భయం వేస్తుంది, శబ్దం చాలా మనకి ఆదరణ కలిగిస్తుంది, నిశ్శబ్దం చాలా టెన్షన్ కలిగిస్తుంది, ఎవ్వరు మాట్లాడకపోతే మనకి చాలా భయం వేస్తుంది. అలాంటి నిశ్శబ్ద పరిస్థితుల్లో యేసయ్య నోరు తెరిచి మీరు ఇప్పుడు పట్టిన చేపలు తీసురండి అని అంటే, అప్పుడు పేతురు ఏం చేశాడు? సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. సేమ్ సన్నివేశం లూకాసు వార్త 5వ అధ్యాయంలో జరిగింది. సేమ్. అది తిబేరియా సముద్రం, గలిలయ సముద్రం అని పేరు పెట్టారు. ఇది అదే సముద్రం. బహుశా అదే ప్లేస్లో జరిగిందేమో, బహుశా అదే దోన్లో జరిగిందేమో, నా ఊహ జరిగిందేమో. అయితే ఏమైంది? యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన్ని అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. ఇక్కడ చూడండి, యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది. మీకు అర్థమైంది కదా, నేనేం కల్పించి చెప్పలేదు. 2 సార్లు చచ్చిపోయి తిరిగి లేచిన యేసయ్య కనబడిన తర్వాత కూడా 3.5 సంవత్సరాల తనతో ఉన్నటువంటి పేతురు, అద్భుతాలు కళ్ళారా చూసినటువంటి పేతురు, చనిపోయిన లాజరును కుళ్ళు పట్టిన 4వ రోజున తిరిగి లేపినటువంటి సన్నివేశం చూసినటువంటి పేతురు, యేసు కనబడిన 4 రోజులకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే పేతురు అంత దుర్మార్గుడు అని అనుకోవద్దు. మనం అంతకంటే దుర్మార్గులు. ఈరోజు ఆదివారం అనుకోండి, అద్భుతమైనటువంటి వర్తమానం విన్నాం. ఆదివారం చర్చిలో వీలైతే ప్రార్థన చేసావు, కళ్ళంట నీళ్ళు వచ్చాయి, ఆత్మ ప్రేరణతో ప్రార్థన చేసావు. ఇలాంటి ప్రార్థన చేసి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే దరిద్రమైన సినిమా చూస్తావు. ఎంత గ్యాప్ ఉంటుంది? ఎంత గ్యాప్ అండి. పేతురైనా 4 రోజులు ఆగాడు, మీరు కనీసం 4 గంటలు కూడా ఆగరు. 4 గంటలు కూడా. ఇది పరిస్థితి. ఇది నేను నా జీవితంలో చాలాసార్లు చేశాను. చర్చికి వెళ్ళి చర్చి నుంచి తిన్నగా మార్నింగ్ షోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీ పరిస్థితి కూడా అదేనేమో. మీరు సినిమా థియేటర్కి వెళ్ళకపోవచ్చు, ఇంటికి వచ్చి చూస్తారేమో. కొంతమంది ఇంటికి వచ్చేప్పుడు మొబైల్లో చూస్తారేమో. దరిద్రమైనటువంటి సన్నివేశాలు, దరిద్రమైన చాట్లు, దరిద్రమైన సంభాషణలు, దరిద్రమైన ఆలోచనలు చర్చి నుంచి రాగానే మరి మనల్ని ఏమన్నాలా? ఆ టైంలో దేవుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు? ఈ రాత్రి ఆయన మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా నుంచి దూరం అయిపోయావు, అందుకే నా స్వరం గుర్తుపట్టట్లా. నువ్వు నా నుంచి దూరం అయిపోయావు, అందుకే నా స్పర్శ నీకు అర్థం కావట్లా. నువ్వు నా నుంచి దూరం అయిపోయావు, నేను చేసినటువంటి కార్యాలు నీకు కనబడట్లేదు. అందుకని ఏమంటుంది సార్, దేవుడు నాకేం చేశాడో. ఇలాంటి మాటలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే దూరం అయ్యావు కాబట్టి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేతుర్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి, తిరిగి దేవుడు తనతో కలుపుకోవడానికి యేసు ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటో మీరు చూడండి. నెంబర్ 1, ఆయన ప్రశ్నించి విసిగించలా. నెంబర్ 1, ఆయన చేసిన పని ఏంటంటే తన దగ్గర రొట్టెలు చేపలు పెట్టుకున్నాడు. ఎందుకని? రాత్రంతా వాళ్ళు ఏం చేశారు? చేపలు పట్టారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? తెల్లారు జరుగుతుంది, అవును కదా. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి ఒక్క చేప కూడా పడకపోతే
పొద్దున్నికి వాళ్ళ కడుపు మండుతూ ఉంటుంది, ఆకలిగా ఉండుంటారు, నిరాశలో ఉండుంటారు. ఇప్పుడు ఏం తినాలరా, మన బతికేంట్రా అనుకొని ఉండుంటారు. అందుకని మొదట తిండి పెట్టాడు ఆయన, తినో. ఏలియా పరిగెత్తుకుంటా బదిరి వృక్షం కింద కూర్చుంటే దేవదూతను పంపించి, దేవదూత తాకి ఏలియాని లేపిన తర్వాత తల దగ్గర రొట్టె అప్పం ఉన్నదే, ద్రాక్ష రసం ఉందే, తినో పడుకో. మళ్ళీ లేపి తినో, 40 రోజులు ప్రయాణం చేయాలి నువ్వు. ముందు తృప్తిపరుస్తాడు ఆయన, ముందు ఆదరిస్తాడు, ముందు దగ్గరికి లాక్కుంటాడు. తర్వాత తప్పిపోయిన కుమారుడు వెనక్కి వస్తే తండ్రి మొట్టమొదటిగా చేసింది, ఇప్పుడు వచ్చావురా, ఎక్కడికి వెళ్ళావురా, ఎన్ని రోజులైందిరా అన్నా. కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టాడు, శాలువా కప్పాడు, చేతికి ఉంగరం తగిలిచ్చాడు. అప్పుడు కొడుకు మాట్లాడిచ్చాడు. ఈ రాత్రి ఆయన ఉపయోగించేటువంటి పద్ధతి అదే. నిన్ను ఆదరిస్తాడు, దగ్గరికి తీసుకొని నిన్ను కౌగులించుకుంటాడు. ఆయన ఉంటాడు తెలుసా, నువ్వు నా దగ్గరకు వస్తే చాలు అన్నట్లుగా మాట్లాడతాడు. సరే, ఇప్పుడు పేతురుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. వారు భోజనము చేసిన తర్వాత, దేని తర్వాత? భోజనం అయిపోయింది, కడుపు నిండింది. రాత్రంతా వాళ్ళు లేసున్నారు, రాత్రంతా చేపలు పడుతున్నారు, ఒక్క చేప దొరకలేదు, నిరాశగా ఉన్నారు, ఆకలిగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కడుపు నిండా ఫుడ్ పెట్టి ఆ తర్వాత యేసు సీమోను పేతురును చూచి, ఎవరిని చూసి? సీమోను పేతురు ఆయన ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు, ఆయన అసలు పేరు సీమోను. మనం మిత్రుల మధ్యన చూసేది ఏంటంటే, మిత్రులు మొదట మిత్రత్వంలోకి వచ్చినప్పుడు ఈయన పేరు సునందరావు గారు, మనిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్లో పిలిచేది సునందరావు గారు బాగున్నారా. ఇది మొదట్లో కాలేజీలో చేరిన మొదట్లో, మిత్రత్వం కలిగిన మొదట్లో. ఒక వారం రోజుల తర్వాత గారు లేచిపోద్ది సునందరావు. ఆ 15 రోజుల తర్వాత గారు లేచిపోయి అరే కలుసుద్ది, అరే సునందరావు. ఇంకొన్ని రోజులైన తర్వాత సునందరావు అని పిలవను, సున్నీ అని పిలుస్తా, అది ముద్దు. అర్థమైందా? అదే విధంగా యేసయ్య సీమోన్ను చూసి అతనికి ఓ ముద్దు పేరు పెట్టాడు. ఏంటా ముద్దు పేరు అంటే బండోడా. అదే ఆయన పెట్టిన పేరు, బండోడా. లడ్డుగా, అది ఆయన పెట్టిన పేరు. పేతురు, పెట్రాస్, కేఫా అంటే బండోడా అని అర్థం. బండోడా అని ముద్దుగా పిలిచేవాడు. ఇప్పుడు మీ ఇద్దరం మిత్రులు, ఎప్పుడు ఈయన పిలిచిన అరే సున్ని అని పిలుస్తా, ఆయన కూడా నాతో అలాగే మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని రోజులైంది, వచ్చాను, ఏమండి సునందరావు గారు బాగున్నారా అన్నట్టు మీకేమొస్తుంది? ఏడు తేడా వచ్చింది. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఎందుకనంటే ఆయనకి ఎప్పుడు తృప్తి కలుగుద్ది అంటే అరే సున్ని అని పిలిస్తే. కానీ నేను ఇప్పుడు అలా పిలవట్లా, ఏమండి సునందరావు గారు అని పిలుస్తున్నా. ఏంటి అంత దూరం అయిపోయావేంటి? ఏమంటే ఏంటి అంత దూరం ఏంటి? గారు ఏంటి అంత పొడికెళ్ళిపోయావేంటి అని. ఇక్కడ యేసే చేసింది అదే. పేతుర్ని అరే బండోడా అని పిలవడం మానేసి ఏమని పిలుస్తున్నాడంటే యోహాను కుమారుడు అయిన సీమోను. అంటే ఎంత మర్యాద అంటే, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ నాకు లేనిపోయిన మర్యాదలు ఇచ్చారు, నాకు లేని కలిపి చెప్పారు. డాక్టర్ వాడు పిలిచాడు, ఆయన ఉపయోగించాడు, కొడుకు ఉపయోగించాడు, ఈయన ఉపయోగించాడు, నాకు లేదయా బాబు. నేనంత దూరం అయిపోయిన వాళ్ళకే. లేని డిగ్రీ కలిపి అంత దూరం అయిపోయాను నేను. నాకు లేదని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు లేదు. అర్థమైందా? ఇక్కడ కూడా అదే జరిగింది. లేని డిగ్రీ ఏం కలపలేదు, కానీ లేనిపోయిన మర్యాద చూపించాడు యేసయ్య. ఏమంటే యోహాను కుమారుడైనటువంటి సీమోను గారు అనగానే మొహం మాడిపోయిన ఉంటుంది, అస్సలే చిరాకుగా ఉంది. ఎందుకనంటే చేపలు పట్టలేదు, ఈయన ఇచ్చాడు మనకి చేపలు. ఆకలిగా ఉంది, ఈయనే పెట్టాడు ఫుడ్డు. మంట వెనకాలుండి నేను అబద్ధాలు అడిగాను, ఇప్పుడు ఈయన మంట వెనకాలుండి కూర్చొని నా ఇంకా చూస్తున్నాడు. అదే విధంగా అదే సీన్ నాకు గుర్తొస్తుంది. ఎంత చిరాకు మధ్యన యోహాను కుమారుడైన సీమోను గారంటే పెద్ద కోపం వచ్చిన తర్వాత ఏంటండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? ఏ ప్రేమిస్తున్నావు తెలియదుగా, అది జవాబు. గుర్తుపెట్టుకోండి, ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలీదా, మంచోన్నా కాదో నీకు తెలీదా అన్నాడంటే అది కాదని అర్థం. మీకు అర్థమైందండి? ఇప్పుడు ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలీదా అనే బదులు ఐ లవ్ యూ అనేచ్చుగా.
అనేచ్చుగా అంట్లా. దాంతో అర్థమవుతుంది ఆయనలో ఎంత గుచ్చుకుంటుందో, ఎంత ఆయన కుమిలిపోతున్నాడో. నోటెంట జవాబు లేదు, లోనంతా తవ్వేయటం జరుగుతూ ఉంది. ఏమంటున్నాడంటే, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యన గొడవ వస్తే పెద్దవాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కువ శాతం వెళ్ళినప్పుడు జరిగే పంచాయతీ ఎలా ఉంటుందో చెప్పండి, మీకు చెప్తాను చూడండి. భార్య ఏమ్మా అలా అరిసాం, ఏమంటే ఆయన ఎంత సేవలు చేస్తానో, ఎన్ని కూరలు వండానో, ఎంతసేపు వేచి ఉన్నానో, ఎన్ని చేసినా ఎలా ఉన్నానో అడగండి అని అంటారు. ఇది గతం. ఆడంటాడు, ఆయన అంటాడు, నేను ఆవిడకి బజార్కి తీసుకెళ్ళాను, చీరలు కొనుక్కొచ్చాను. ఇది గతం. గొడవలు వచ్చినప్పుడు ఎవడు కూడా గతంలోకి వెళ్తాడు. గొడవలు లేనప్పుడు ప్రస్తుతంలో ఉంటారు. నువ్వు ఎప్పుడైనా గతంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే ప్రస్తుతం లేదని అర్థం. మీతో ఎవరైనా కలిగితే, సార్ వారం రోజులు ఉపవాసం ఉండేదాన్ని తెలుసు, అది గతమే. ఇంత పొడుగు ప్రార్థన చే, అది గతమే. ఇప్పుడుందా? ఇప్పుడేంటి పరిస్థితి? నీకే తెలుసు ప్రభువా, నేను ప్రేమిస్తున్నానని అన్నాడు. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపమని ఆయనతో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. ఇది తెలుగులో ప్రేమ అనేటువంటి పదం రెండుసార్లు ఉపయోగించారు. అయితే యేసు ప్రభు వారికి పేతురికి మధ్యన జరిగినటువంటి ఆ సంభాషణలో వాళ్ళ భాషలో అవి వేరువేరు పదాలు. ఏంటి సార్ వేరువేరు పదాలంటే, మొదటిసారి ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే అగాపే అంటే నిష్పక్షపాతమైన, షరతులు లేని దైవికమైన ప్రేమ. అది మొదటిది. అలా అడిగాడు, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే రెండోసారి ఆ మాట ఉపయోగించలా. ఫిలియో అని అంటే స్నేహితుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన ఉండే ప్రేమ ఉన్నదా అంటే, కనీసం అట్లా అన్న ప్రేమిస్తున్నావా? కనీసం నిష్పక్షపాతమైన, పవిత్రమైన, దైవికమైన, షరతులు లేని ప్రేమ అక్కర్లా. కనీసం ఒక మిత్రుల్లాగానే నన్ను ప్రేమిస్తున్నావా? అడిగేటప్పటికి మనోడు బాధపడ్డాడు. ప్రభా నేను ప్రేమిస్తున్నాను అంటే మూడోసారి అదే అడిగాడు, ఆ సహోదరులాగా నన్ను ప్రేమిస్తున్నావని. ఆయన కుమిలిపోయాడు, బాధపడ్డాడు, కొంచెం గట్టిగా అరిచాడేమో చూద్దాం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అడగగా, నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనం అంటే ఏంటి తెలుసా? చిరాకుతో వచ్చిన కోపం, అపరాధ భావంలో ఉన్నప్పుడు కలిగేటువంటి చిరాకు, అది వ్యసనం. ఏదో ఒకటి చేసుకో అని అంటారు సార్, అది వ్యసనం. ఏదో ఒకటి చేసుకో. నన్ను ప్రేమించున్నావు అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. 3 సార్లు ఎందుకు అడిగాడు? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు 3 సార్లు. దీంతో నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. వాక్యాన్ని వింటున్నప్పుడు దేవునికి దూరమైనటువంటి సందర్భంలో, ఒకవేళ దేవుడు మిమ్మల్ని వెనక్కి తీసుకురావాలి అనుకున్నప్పుడు జరిగేటువంటి ఒక పని ఏంటనంటే, ఎక్కడ జారిపోయావో, ఏ కారణంతో జారిపోయావో ఆ విషయం దేవుడు నీకు గుర్తొచ్చేటట్లు చేస్తాడు. ఆయన చేస్తాడు. 3 సార్లు బొంకాడు చూసావా, అది గుర్తు తీసుకొస్తున్నాడు. నుప్పు వెనకాల ఉండి నాకు తెలీదు అన్న పేతురు, నుప్పు వెనకాల ఉండి యేసు ప్రభు అదే విధంగా 3 సార్లు ప్రశ్న అడుగుతుంటే, నేను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు అన్నాక, ఇదే మాట 15 రోజుల క్రితం ఎందుకు అనలేకపోయాను నేను? నాకు తెలీదు అని 3 సార్లు అన్నాను. గుర్తొచ్చి ఉంటుంది, కుమిలి ఏడ్చుని ఉంటాడు. అంటే పశ్చాత్తాపం కలగకుండా, ఎక్కడ పడిపోయావో గుర్తించకుండా, నీ యొక్క పూర్వస్థితిని గ్రహించకుండా వెనక్కి రావటం అనేది అసాధ్యం. రియలైజేషన్, గుర్తింపు ఉండాలి.
రిపెంటెన్స్, పశ్చాత్తాపం ఉండాలి. అప్పుడు రెస్టోరేషన్, తిరిగి పునరుద్ధీకరించడం ఉంటుంది. ముందు గుర్తించాలి, తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది, ఆ తర్వాత తిరిగి దేవుడు కలుపుకోవటం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 18వ వచనం, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నువ్వే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము దేవుని మహిమపరచునో, ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ మాట జరుగుతున్నప్పుడు బహుశా 30లో ఉండుంటాడు పేతురు, 30లో 35, 36 అలా ఉండుంటుంది. ఈ 3 జరిగిన తర్వాత పేతురికి యేసయ్యకి తిరిగి ఆ సహవాసం నెలకొన్న తర్వాత యేసయ్య ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఆ ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనంలో ఆదరణ ఉంది. ఆ ప్రవచనంలో తిరిగి వెనక్కి తీసుకోవటం అనే ఉన్నది. ఏంటి ఆ ప్రవచనం అంటే, నువ్వు ఇప్పుడు యవ్వనుడివి, నీకు ఎటు కావాలంటే అటు వెళ్తున్నావు. ఒక రోజు వస్తుంది నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేతులు చాపుతావు, అప్పుడు వేరే వాళ్ళు తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళేది ఎక్కడికో తెలుసా? నిన్ను చంపేయటానికి. అప్పుడు నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తావు. ఇప్పుడు పారిపోయి దుఃఖపరిచావు, కానీ ఏ స్థాయికి వస్తావంటే నీ మరణము కూడా దేవుణ్ణి మహిమపరచుద్ది. అయితే చరిత్ర చెప్పేది ఏంటంటే, జూన్ 29వ తారీఖున 67వ సంవత్సరం, జూన్ 29, 67వ సంవత్సరం పేతుర్ని సిలువేసి చంపేయడానికని నిర్ణయించారు. సో పేతుర్ని తీసుకొని వచ్చారు, చాలామంది వచ్చారు చూడటానికి. పేతుర్ని తీసుకొని వచ్చారు. పేతురు గారు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకనంటే 9 నెలల పాటు సూర్యుడు చూడకుండా చీకటి గదిలో ఉండిపోయాడు. సరైనటువంటి తిండి లేదు, ఒక్క గదిలో, చిన్న గదిలో అలాగా ఉండిపోయాడు. అక్కడే అన్నీ చేసుకుంటూ ఎంత దరిద్రమైన జీవితం ఉంటుందో ఆలోచించుకోండి. అలాంటి పరిస్థితుల్లో మొత్తానికి పేతుర్ని కడిగి తీసుకొచ్చారేమో. నడవలేక వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారిని రిక్వెస్ట్ చేస్తాడు, సార్ నాకు చిన్న సహాయం చేయండి. ఏంటది? సార్ నన్ను సిలువ మీద చంపొద్దు. ఎందుకు సార్ సిలువ మీద చంపొద్దంటే నన్ను తప్పించమని అడగట్లేదు. మా గురువు గారు ఏ విధంగా సిలువ వేయబడ్డారో ఆ విధంగా సిలువ మీద చచ్చిపోయేటువంటి ఆధిక్యత నాకు వద్దు సార్, నాకు అంత దమ్ము లేదు సార్. మీరేమనుకోనంటే నన్ను తిరగేసి సిలువేయండి అని అంటే, అరే నీకు బుర్రందా? మామూలుగా సిలువేస్తే నువ్వు బతకవరా, అలాంటిది తిరగేసి వేయమంటున్నావు. బతుకున్నప్పుడే ముక్కులోంచి రక్తం కారుద్ది, బతుకున్నప్పుడే నోట్లోంచి రక్తం కారుద్ది, నువ్వు ఊపిరాడక బిక్కుమని అరుస్తూ చస్తావు, భయంకరంగా ఉండదంటే, పర్లేదు సార్, పర్లేదు, నాకు మా గురువు గారు లాగా సిలువ మీద చచ్చిపోవడం ఇష్టం లేదు అని అంటే, చరిత్ర చెప్పేది ఆయన్ని తిరగేసి సిలువేస్తే ఆ సిలువ మరణం సమయంలో అనేక మంది దేవుణ్ణి స్తుతించారంట, అనేక మంది దేవుణ్ణి ఆరాధించారంట. ఇది జరగటానికి కనీసం 30 సంవత్సరాల ముందు యేసయ్య చెప్తున్నాడు, 30 సంవత్సరాల ముందు ఇలాంటి మరణాన్ని పొందుతామని. దూరం అయిపోయినటువంటి పేతుర్ని వెతికి వెంటాడి వెనక్కి తీసుకొచ్చాడు. కానీ పేతురు వెనక్కి రావడానికి యేసయ్య ఎన్ని చేసినప్పటికీ పేతురు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? తాను చేసినటువంటి తప్పును గుర్తించడం, తాను చేసినటువంటి తప్పుని ఒప్పుకోవటం, తాను తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం. ఈ రాత్రి నేను చెప్తున్నటువంటి ఈ యొక్క సూచనలు చూసినప్పుడు నా పరిస్థితి కూడా, అంటే నేను ఒకప్పుడు దేవునిలో బాగున్నాను కానీ ఇప్పుడు లేను, నేను దూరం అయ్యాను. అందుకే నాకు ఏ వాక్యం కూడా ఇష్టం అనిపించట్లా, ప్రార్థన చేయబుద్ధి అవట్లా, చర్చికి రాబుద్ధి అవట్లా, కఠిన పరిస్థితుల్లో వస్తున్నాను, ఏమనుకుంటారని వస్తున్నాను, నాకైతే వాక్యం వినబుద్ధి కావట్లా. నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను దేవుని నుంచి దూరం అయ్యాను. అది మీకు పరిస్థితి అయితే ఈ రాత్రి, ప్రభా నన్ను తీసుకొచ్చి ఈ వాక్యం వినిపించావు, ఎందుకు అనంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు, తిరిగి నీతో సహవాసాన్ని నాకు ఇవ్వు ప్రభా. దావీదు చేశాడు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించమని. అడుగుదామా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదు అడిగినట్లు అడుగుదాం.
నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా ఇవ్వు ప్రభా, నాకు మరలా ఇవ్వు. ఒకప్పుడు నీలో నాకున్నటువంటి ఆనందం, ఒకప్పుడు నీ నుంచి నేను పొందినటువంటి సంతృప్తి, ఒకప్పుడు ప్రభా నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి వెలిగింపు, ఒకప్పుడు ప్రార్థనలో నేను ఉన్నప్పుడు ప్రభా ఎంతో స్పష్టంగా నీ సన్నిధిని అనుభవించాను నేను. కానీ ఇప్పుడు అది లేదు ప్రభా, నాదే పొరపాటు, నన్ను క్షమించు. నేను దూరం అయ్యాను ప్రభా, నన్ను క్షమించు. ఈరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. తిబేరియా సముద్ర తీరానికి పేతురు కోసం ఏ విధంగా ఎత్తుక్కుంటూ వెళ్ళావో ఈ సీసలి గ్రామంలో నన్ను వెతుక్కుంటూ వచ్చావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు నీ తరపు నుంచి వెతుక్కుంటూ వచ్చావు. నేను అడిగితే వచ్చింది కాదు, నువ్వు వచ్చావు ప్రభా. అది నీ ప్రేమ, నీ కృప ప్రభా. నన్ను స్వీకరించు ప్రభా, నన్ను క్షమించు. నీతో నాకు ఆ సంబంధం, నీతో ఆ సహవాసాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని అడుగుదామా? మా దేవా, మా ప్రభా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరైనా ప్రభా ఏ కారణం చేతైనా నీకు దూరమైన వాళ్ళు ఉన్నట్లయితే ఈ మాటలు వాళ్ళ కోసమే ప్రభా. వాళ్ళకి నువ్వు వెతుక్కుంటూ నువ్వు వచ్చి ఇచ్చినటువంటి మాటలు ఈ రాత్రి ప్రభా, వాళ్ళు నీతో తిరిగి సహవాసంలోకి రావడానికి సహాయం చేయండి. పశ్చాత్తాపడటానికి కృప చూపించండి. వాళ్ళు ఎక్కడ జారిపోయారో దాన్ని గుర్తించడానికి ప్రభా కనువిప్పుకరంగా చేయండి తండ్రి. ఈ రాత్రి మాకు ఇచ్చినటువంటి సమయానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.